హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అమా న్యూస్. నేను ప్రణయ్. ఈరోజు ప్రధానంగా మనం డిబేట్ పాయింట్లో చర్చించుకోవాల్సినటువంటి అంశం కేసీఆర్కి కొంత ఓటమి భయం పట్టిందా? ప్రస్తుతం ఉన్నటువంటి తాజా పరిణామాలను మనం చూస్తూ ఉన్నాం. రోజు రోజుకు కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతున్నటువంటి సంకేతాలు మనకు తాజాగా కనిపిస్తూ ఉన్నాయి. గతంలో పీకే సర్వే నివేదికతోనే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కేసీఆర్ సయ్యద్దం గీసినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. గతంలో పీకే సర్వేల ఆధారంగానే అభ్యర్థుల టికెట్లు కావచ్చు, గతంలో అనేక విషయాలకు సంబంధించిన చర్చలు కూడా పీకేతో నిర్వహించారు. గడిచిన 2 రోజుల నుంచి కూడా దాదాపుగా కూడా 3 నుంచి 4 గంటల వ్యవధిలో కేటీఆర్ పీకేతో చర్చలు కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే అభ్యర్థుల ప్రకటన విషయంలో కొంత అసంతృప్తిగా ఉన్న నేపథ్యంలో చాలా నియోజకవర్గాలలో ఓటమి పాలయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయన్నటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా వస్తున్నాయి. దాంతోపాటుగా బీఆర్ఎస్ ఓటమి పాలయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్తో పాటుగా పీకే సర్వే కూడా చెప్తుంది అంటూ కూడా హడలు పట్టుకుంది కేసీఆర్కు అన్నటువంటి వార్తలను కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే గత కొంతకాలంగా కాంగ్రెస్కి సంబంధించిన గ్రాఫ్ను కావచ్చు, అదేవిధంగా 6 గ్యారంటీలతో తెలంగాణలో దూసుకెళ్తుంది. ఈ 6 గ్యారంటీస్ వల్ల ప్రజల్లో కొంత గ్రాఫ్ అయితే పెరుగుతుంది అన్నటువంటి వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఏ నియోజకవర్గానికి వెళ్ళినా 100లో దాదాపుగా కూడా 60% మంది కాంగ్రెస్ వైపే సంకేతాలు వినిపిస్తున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. ప్రధాన మీడియా సంస్థల్లో కూడా ఇప్పటికే కాంగ్రెస్ వైపే కొంత గ్రాఫ్స్ అయితే చూపిస్తున్నాయి. ఇక వేరు సర్వే సంస్థలలో కూడా ఈసారి ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ పార్టీ ఓడుతుంది అనేటువంటి వార్తలు మనం ప్రధానంగా చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన నేపథ్యంలో హైట్రిక్ కొట్టాలి, హైట్రిక్ లక్ష్యంగా కూడా కేసీఆర్ ముందస్తుగానే అభ్యర్థుల ప్రకటన చేపట్టడం జరిగింది. అయితే అభ్యర్థుల ప్రకటన విషయంలో కూడా కొంత ఆచితూచి ఉండాలి అన్నటువంటి ఆలోచన మేరకు పీకే సర్వేలో కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఈసారి అభ్యర్థుల విషయాలకు సంబంధించిన విషయంలో కూడా కొంత అభ్యర్థుల మార్పు ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేసి ముందుగానే చెప్పినప్పటికీ కేసీఆర్ పట్టించుకోకుండా దాదాపు 6 నుంచి 7 స్థానాల్లో మాత్రమే అభ్యర్థుల చేర్పులు జరపడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ ఇంపాక్ట్ కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీపై పడేటువంటి అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతూ ఉన్నాయి. కొన్ని నియోజకవర్గాలలో నేతలపై అసంతృప్తి కనబడుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఏ నియోజకవర్గాలలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, అసలు కేసీఆర్ ఎక్కడ ఓటమి పాలయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి, నిజంగానే కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిందా, ఈ గతంలో బీజేపీ అండ్ బీఆర్ఎస్ ఒకటి అన్నటువంటి సంకేతాలు కూడా విన్నాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కాదు 2 వేరు అన్నటువంటి సంకేతాలను కూడా వింటున్నాం. ఎక్కడికక్కడ కూడా బీజేపీ కూడా బీఆర్ఎస్ పై మండిపడుతున్న సిచ్యువేషన్స్ చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ నేతలు నిప్పుల్లా ఎగసి పడుతున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా చూస్తూ ఉన్నాం. ఏ నియోజకవర్గంలో అయినా కేసీఆర్ పై దుమ్మెత్తి పోస్తున్నటువంటి కాంగ్రెస్ నేతలు అదే రేంజ్లో కరెంటు కయ్యం కూడా కాంగ్రెస్ నేతలపై బీఆర్ఎస్ పార్టీ కూడా ముంచెత్తుతుంది. ఈ నేపథ్యంలో మరి ఏం జరగబోతా ఉంది ఒకసారి తెలుసుకుందాం. ఈరోజు మన డిబేట్ పాయింట్లో ప్రధానంగా మనతో పాటు పాల్గొన్నారు డాక్టర్ శివకుమార్ గారు, కాంగ్రెస్ సీనియర్ నేత, అండ్ అదేవిధంగా బీజేపీ నుంచి సీనియర్ నేత ప్రేమ్ గాంధీ గారు బీజేపీ నుంచి అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా స్వామి వివేక్ పటేల్ గారు బీఆర్ఎస్ నుంచి మనకు అందుబాటులో ఉన్నారు. ముందుగా శివకుమార్ గారు, ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగింది అనేటువంటి సంకేతాలు వినిపిస్తూ ఉన్నాయి. అండ్ పీకే సర్వేతో కేసీఆర్ గతంలో ముందంజగా అనేక ఎన్నికల్లో కూడా పీకే సర్వే ఆధారంగానే కేసీఆర్ ముందుకు వెళ్ళిన సిచ్యువేషన్ ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఇప్పుడు కొన్ని నియోజకవర్గాలలో ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్లలో బాగా కేసీఆర్ కాంట్రవర్సీ అవుతుంది. కాంగ్రెస్ 6 గ్యారంటీస్ చాలా ప్రజల్లోకి వెళ్తున్నటువంటి సంకేతాలు కూడా వినబడుతూ ఉన్నాయి. నిజంగా యాజ్ పర్ గ్రౌండ్ లెవెల్లో మీరు కూడా కొన్ని నియోజకవర్గాలలో ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తూ ఉన్నారు, మీరు కూడా పర్యటిస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో మరి ప్రజల నిర్ణయం ఏ విధంగా ఉంది, ప్రజల తీర్పు ఏ విధంగా ఉండబోతుంది? ముందుగా అమ్మా న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్లో ఉన్న వారికి అందరికీ నమస్కారం. ఈరోజు ఉన్న పరిస్థితుల్లో కేసీఆర్కి భయం అనేది మీరు ఈ సర్వేల ఆధారంగానో లేకపోతే ఇప్పుడు ఉన్నామా, మాకు ఆల్రెడీ ఒక 6 నెలల కిందనే ప్రజల్లో నుంచి ఒక చైతన్యంలాగా వచ్చేసింది. ప్రజలు ఖచ్చితంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామని చెప్పి వాళ్ళు బ్రహ్మరథనం పడుతున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్లు ఎక్కడ పోయినా వాళ్ళకి కొన్ని జాగాలలో బీఆర్ఎస్ క్యాండిడేట్లతో కొంచెం భయం ఉన్నా, వాళ్ళు బయటికి చెప్పలేకపోయినా చాప కింద నీరులాగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా రేపు గ్రాఫ్ ఆల్రెడీ పెరిగింది, లేకపోతే పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ పెరిగింది. ప్రజల్లో ఈ 9.5 సంవత్సరాలు వీళ్ళకి ఇచ్చి ఎక్కువ అయిపోయింది, వీళ్ళు చేసిన మేలేంది లేదు ప్రజలకు అనేది ప్రజలు ఆల్రెడీ నిర్ణయించడం జరిగింది. అయితే ఈరోజు మీరు చెప్పే ఆలోచన ప్రకారం ఏంటంటే కేసీఆర్ గారు పీకే సర్వేల ఆధారంగా ఈరోజు ఒక 2 గంటల సేపు చర్చించడం జరిగిందన్న. పీకే ఆల్రెడీ హైర్ వాళ్ళ అనలిస్ట్ ఉన్నాక కూడా సర్వే చేపించి ఆయన డైరెక్ట్ ఓపెన్గా చెప్పిండు, సిట్టింగ్లో ఉన్న వారికి టికెట్ ఇస్తే మటుకు రేపు బీఆర్ఎస్ పార్టీ పోతుంది అని. కానీ అది తెలిసినాక విన్న తర్వాత కూడా ఈరోజు కేసీఆర్ గారు కూర్చోబెట్టి మళ్ళీ అదే సిట్టింగ్లకు
స్థానాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు బీఆర్ఎస్ 9.5 సంవత్సరాల ప్రజా వ్యతిరేక విధానము, అదే కాకుండా అక్కడ స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళది కూడా పనులు చేయలేదని కానీ, లేకపోతే ప్రజలకి అందుబాటులో లేరని, లేకపోతే ప్రజలకు చేస్తా అని వాగ్దానాలు చేసి ఇనాగ్రేషన్ స్టోన్స్ అంటే ఆ పలకాలు పెట్టి గాయపైన ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా వ్యతిరేక ఉంది. ఈరోజు వాళ్ళకి ఎదురు గాడుపు వీస్తుంది. వాళ్ళు ఇక మరి ఎట్లా తట్టుకుంటారు అనేది ఇంకొక 7-8 రోజులలో మనకు తెలిపోతుంది. 30 తారీఖు అయితే ఎలక్షన్ కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ ఈరోజైతే మేము అనుకునేది ఏమంటే ఎట్టి పరిస్థితుల బీఆర్ఎస్కి ఖచ్చితంగా ఈరోజు ఎదురు గాడుపు వీస్తుంది. వాళ్ళు ఖచ్చితంగా ఓడడం ఖాయం. అవసరం అనుకుంటే ఇక మిగతా ఈరోజు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో బీఆర్ఎస్ బీజేపీ రెండు కుమ్మక్కైన పార్టీలు కాబట్టి బీఆర్ఎస్కి సపోర్ట్ చేయడానికే బీజేపీ ఈరోజు కొత్త నాటకాలు షురూ చేసింది. సరే, దానికి కూడా ప్రజలు ఆల్రెడీ బుద్ధి చెప్తారు. ఎందుకంటే వాళ్ళు చేసిన స్వయంకృత అపరాధం ఏదైతే చేసుకున్నారో బీజేపీ వాళ్ళు, ఆ స్వయంకృత అపరాధంతోనే వాళ్ళు ఈరోజు ఏదైతే పోటీలో లేకుండా పోయినరు అనేది నా మాట. ఇంకోటి కాంగ్రెస్ పార్టీ మాట. పోటీలో లేరు అంటున్నారు మీరు. పోటీలో లేరు అంటే ఎన్నికల బరిలో లేరు అంటున్నారా, లేకపోతే ప్రధానంగా ఎలక్షన్ నేపథ్యంలో పోటీలో లేరు అంటున్నారా? అంటే మొత్తానికి ఈరోజు ఫైట్ బిట్వీన్ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్. బీజేపీతో ఎక్కడ కూడా సంబంధం లేదు. ఏ కాన్స్టిట్యున్సీ తీసుకున్నా వాళ్ళ గ్రాఫ్ పర్సంటేజ్ ఆఫ్ ఓటు తీసుకున్నా మీరు ఈ కాన్స్టిట్యున్సీ వైజ్ ఇండివిజువల్ గా కూడా తీసుకోండి ఈ రోజు. ఎందుకంటే నేను స్వయంకృత అపరాధం అని ఎందుకు అంటున్నా అంటే వాళ్ళు చేసుకున్న తప్పిదమే. ప్రేమ్ గాంధీ గారు, మరి బీజేపీ బరిలో ఉంది, బట్ ఎంతవరకు పోటీలో మాత్రం కనిపించట్లేదని కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. నిజంగానే పోటీలో కనిపించట్లేదా? మరి ప్రతిపక్ష నేతల్లోకి కేంద్ర అధికార పార్టీ అయినటువంటి బీజేపీ పార్టీ తెలంగాణలో ప్రతిపక్ష నేతలకు కనిపిస్తలేదంట. మరి ఏంది మరి పరిస్థితి? బీజేపీ అసలు కనిపించట్లేదు అన్నటువంటి పాయింట్ రేజ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి, బీజేపీ పరిస్థితి కొంత అయోమయ పరిస్థితిలో ఉంది అన్నటువంటి పాయింట్కి తీసుకొస్తా ఉన్నారు కాంగ్రెస్ నేతలు. అందరికీ నమస్కారం. ముందుగా అయితే ఒక విషయం చెప్పిండు అన్న, చెప్పిన అంశంలో నేను ఒక వాతావరణం వాస్తవాలు చెప్తాను. అయితే ఈ రోజు హైట్రిక్ అనేటువంటి సబ్జెక్ట్ లో ఒక ఆయన పోతా ఉన్నాడు. పోటాపోటీ వాతావరణంలో కాంగ్రెస్ చేస్తా ఉంది. కానీ కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలలో మీరు అంతా కూడా చూడండి, ఒకరినొకరు కాపీ చేసుకున్న హామీలు ఉన్నాయి కానీ ప్రజలకు ఉపయోగపడేటువంటి హామీలు ఎక్కడ కూడా కనబడట్లేదు. దానికి ప్రధానమైనటువంటి అంశం చెప్తాను. వారు ఇచ్చినటువంటి హామీలో రాష్ట్ర బడ్జెట్ ని క్యాలిక్యులేట్ చేస్తే 4 ఇంతల బడ్జెట్ కావాలి. అంటే ఏ లెక్కన వీళ్ళు ఇవ్వాలనుకుంటున్నారు? రాష్ట్రం ఏం చేయాలనుకుంటా ఉన్నారు? ఒక పోటీ వాతావరణమే, గెలవాలనే తపన, కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి గెలవాలనే తపన తప్ప సమాజ హితం కోసం చేస్తున్నటువంటి ఆలోచన ఎక్కడ కూడా కనబడతలేదు. భారతీయ జనతా పార్టీ అట్లా కాదు. వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టో మీరంతా కూడా పూర్తిగా గమనించండి. పూర్తిగా ఏదైతే సమాజానికి హితం ఉందో, బడ్జెట్ కి అనుకూలమైనటువంటి వాగ్దానాలు నెరవేర్చేటువంటి వాగ్దానాలే తప్ప నెరవేర్చినటువంటి వాగ్దానాలు ఎక్కడ లేవు. కానీ కాంగ్రెస్ పరిస్థితి అట్లా లేదు. వారు కేసీఆర్ కి పోటీగా నేను ఆయన 1000 ఇస్తే నేను 4000 ఇస్తా, ఈయన 2000 ఇస్తా, ఆయన 3000 ఇస్తా, ఈయన ఇట్లా ఇస్తేనే అట్లా ఇస్తా అంటుండు. అది సరైన పద్ధతి కాదు. ఒకవేళ నిజంగా కూడా ఆ రాష్ట్రంలో వాళ్ళు ఏదైనా చేయాలి, ఇది చేయాలనుకుంటే గతంలో చేసినటువంటి అభివృద్ధి మాట్లాడాలి, లేక ఏం చేయాలనుకుంటే మాట్లాడాలి తప్ప ఒకరి మీద ఒకరికి. చూడండి, బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కూడా 3 రోజుల నుంచి చేస్తున్నది ఏంటంటే ఒకరి మీద ఒకరు తిట్టుకోవడమే తప్ప అభివృద్ధి గురించి ఎవరు కూడా మాట్లాడతలేదు. అది సరైన పద్ధతి అస్సలే కాదు. ఇంకొకటి చెప్తా ఉన్నా, ఇవాళ కాంగ్రెస్ అంశం మీరు మా అన్న మాట్లాడుతూ ఉన్నాడు. బీజేపీ మళ్ళా కాంగ్రెస్, బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అనే మాట మాట్లాడుతూ ఉండు. ఒకవేళ బీజేపీ ఒకటి అనే అంశం ఉంటే 119 కాన్స్టిట్యున్సీలలో కొన్ని చోట్ల మీ క్యాండిడేట్లను ఓడగొట్టడానికి కర్త క్రియ అనే మిమ్మల్ని కూడా 3వ స్థానం తీసుకుపోయేటువంటి పరిస్థితులు మాకు కనబడతా ఉంది. అయితే ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్నటువంటి ఎలక్షన్ లో మా భాగం ఏందో, భారతీయ జనతా పార్టీ యొక్క స్టాండ్ ఏందో ఆ స్టాండ్ కి పూర్తిగా కట్టుకుంటున్నాము. ఇక ఒకవేళ నిజంగా కూడా వారు అంటున్నట్టు ఒకవేళ కాంగ్రెస్ పరిస్థితి వచ్చింది అని అంటే ఈ రాష్ట్రం మళ్ళీ అధోగతి, దాంట్లో సందేహమే లేదు. ఎందుకు అనంటే ఇప్పుడు ప్రస్తుతం చూస్తా ఉన్న కర్ణాటక చూస్తున్నట్టు డికే శివకుమార్ స్థానికంగా ఉన్నటువంటి లేదా మాజీ ఉన్నటువంటి కుమారస్వామి మీద 68,000 రూపాయలు విద్యుత్ చోరీ అని చెప్పి ఆయన మీద కేసులు, ఆయన మీద కేసులు. ఆడ సంక్షేమం జరగట్లేదు. ఒకరి మీద ఒకరికి దాడులు జరుగుతా ఉన్నాయి. ఒకరి మీద ఒకరు ప్రత్యక్షంగాను పరోక్షంగానూ దాడులు, హింసాత్మకమైనటువంటి వాతావరణం వస్తా ఉంది. కానీ ప్రజల కోసం చేస్తున్నటువంటి సంక్షేమం మీద మాట్లాడుతున్నటువంటి దాఖలాలు ఎట్లా కూడా లేదు. కాంగ్రెస్ పార్టీ చేస్తుంది మొదటి నుంచి కూడా అదే. అది సరైన పద్ధతి కాదు.
ఒకవేళ నిజంగా కూడా గెలవాలి అని అనుకుంటే ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు సంబంధించినటువంటి మేనిఫెస్టో ఇవ్వాలి. కానీ వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో, రెండు ప్రధాన పార్టీలు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలు మీరు గమనించండి, కాంగ్రెస్ కానీ ఇప్పుడున్న మన బీఆర్ఎస్ కానీ, వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలు పూర్తిగా గమనిస్తే సాధ్యంగాని మేనిఫెస్టోలే తప్ప ఎక్కువ లేదు. కానీ భారతీయ జనతా పార్టీ అట్లా కాదు, పూర్తిగా సాధ్యమైనటువంటి మేనిఫెస్టో ఇచ్చినాము. మేము బీసీల పక్షాన్ని నిలబడము, బీసీ ముఖ్యమంత్రి అన్నాము. తర్వాత ఆ ఎస్సీ వర్గీకరణకు పూర్తి సంపూర్ణ మద్దతు ఇచ్చినాం. ఇలా బీసీలు మీరు రాష్ట్రంలో మొత్తం చూడండి, బీసీలు అంతా భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతుతో ఉన్నారు. అలాగే ఎస్సీలు కూడా పూర్తిగా, ఎందుకంటే మందకృష్ణ మాదిగారే, స్వయం మందకృష్ణ మాదిగారే సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తూ భారతీయ జనతా పార్టీని గెలిపించాలనేటువంటి వాదనతో పోతా ఉన్నారు. అంటే దళితులు మా పక్షాన్ని నిలబడతా ఉన్నారు, దళితులు బీసీలు మా పక్షాన్ని నిలబడతా ఉన్నారు. నిశ్శబ్ద విప్లవము, మా రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి కిషన్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడారు మొన్న, నిశ్శబ్ద విప్లవం సృష్టించబోతా ఉన్నాము. తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి డబ్బు లేకుండా సత్వయోగంగా సమాజ హితం కోసం తీసుకొస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ నిశ్శబ్ద విప్లవం మీరు చూడబోతా ఉన్నారు. పూర్తిగా అసలు ఎవరు ఊహించినటువంటి మెజారిటీ అన్ని చోట్ల మేము ప్రభుత్వంని అధికారంలోకి తీసుకొచ్చేటువంటి పూర్తి బాధ్యతలతోని, పూర్తి సత్సంకల్పంతో మేము పనిచేస్తా ఉన్నాం. మా ప్రతి చోట కూడా మీరు చూడండి, కొన్ని చోట్ల అయితే ప్రధాన పార్టీ 3వ స్థానం పోయేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇలా సో బీజేపీ కనిపించలేదని కాంగ్రెస్ నేత మరి శివకుమార్ గారు మరి ప్రతిపక్షంలో పోటీలో లేరు అని చెప్పేసి బట్ ఇప్పుడు మీ రెండు పార్టీలు కాదని బీజేపీ అధికారంలోకి వస్తుందని వాళ్ళు అంటున్నారు. ఎస్, మరి హైట్రికే దిశగా లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ దూకులు పెంచుతా ఉంది అని చెప్పేసి చెప్తున్నటువంటి మరి వాళ్ళ సర్వేలే మేము ఓడిపోతాయని చెప్పేసి వాళ్ళ సర్వే ఇన్ఛార్జ్ పీకేనే చెప్తా ఉన్నాడు. మరి వీళ్ళు ఏం చెప్తారు అనేటువంటి విషయం కూడా తెలుసుకుందాం. స్వామి గారు, మరి ఏంటి పరిస్థితులు? మరి హైట్రికే లక్ష్యంగా కూడా మొదటి నుంచి కూడా కేసీఆర్ చెప్తా ఉన్నాడు, ఖచ్చితంగా కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లేనటువంటి హైట్రిక్ని తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుంది అన్నటువంటి సంకేతాలను వదిలి చేశారు. అందరికన్నా ముందు 2 నెలల ముందే అభ్యర్థుల ప్రకటన జరిగింది, దాంతోపాటు మేనిఫెస్టో అందరికన్నా ముందే జరిగింది, ప్రచారం కూడా అందరికన్నా జోరుగా ముందే జరిపింది. బట్ అన్నీ జరిగిన అభ్యర్థులలో కొంత ఇప్పటికీ కూడా అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. ఓటమి దిశగానే బీఆర్ఎస్ అడుగులు వేస్తుంది అన్నటువంటి సర్వేలు చెప్తా ఉన్నాయి. మరి సర్వేలను నమ్ముతారా, ప్రజల్ని నమ్ముతారా, కేసీఆర్ని నమ్ముతారా? ముందుగా అమ్మా న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. దాంతో పాటుగా ఈ డిబేట్ లో పాల్గొన్నటువంటి మిగతా పార్టీల నాయకులకు కూడా నమస్కారాలు. మరి ఈరోజు ఖచ్చితంగా కూడా 3వసారి తెలంగాణ రాష్ట్రంలో ఒక భారీ మెజారిటీతో గెలుపొంది హైట్రిక్ విజయాన్ని సాధించి ముచ్చటగా 3వసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. 2014లో మొదటిసారి 63 స్థానాలను గెలుపొందినటువంటి టిఆర్ఎస్ పార్టీ 2018లో మరి 88 స్థానాలను గెలుచుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు సిట్టింగ్ 119 నియోజకవర్గాలలో 105 ఎమ్మెల్యేలతో, సిట్టింగ్ ఎమ్మెల్యేలతో మరి బరిలోకి ఈ 119 నియోజకవర్గాలలో దిగడం జరిగింది. నవంబర్ 30 తారీఖు ప్రతి చేతిలో ఇంకు, మరి వాళ్ళు గుద్దేది మాత్రం పింక్ గుర్తు మీద కాబట్టి ఖచ్చితంగా కూడా మేమే గెలుపొందబోతా ఉన్నామని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తం చేయడమే కాకుండా ఒక చాలా స్పష్టమైన నిర్ణయాన్ని తెలియజేస్తా ఉన్నాను. మేము గెలుపొందబోతా ఉన్నాము. మేము 90కి పైగా ఈ స్థానాలను 2023 ఇప్పుడు జరగబోయే నవంబర్ 30 ఎన్నికల్లో గెలుపొందబోతా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మరి ప్రజలను నమ్ముకొని ఉన్నాం, మేము ప్రజలను నమ్ముకొని ఉన్నాం, మా యొక్క మేనిఫెస్టోని నమ్ముకొని ఉన్నాం, మా యొక్క అద్భుతమైనటువంటి పథకాలను నమ్ముకొని ఉన్నాం. ఈరోజు నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఏర్పాటైనటువంటి తెలంగాణ, మరి తెలంగాణ పునర్నిర్మాణంలో బంగారు తెలంగాణగా మలుచుకునే క్రమంలో ప్రజలందరూ కూడా, మరి ప్రజలకు తెలుసు తెలంగాణ ప్రజలందరూ కూడా మరి పోరాట పడిమతోని సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో బహువిజ్ఞులు తెలంగాణ ప్రజలు మరి ఏ పని చేసినా ఒక తెలివితో కూడిన చాకచక్యంగా చేస్తారు కాబట్టి వాళ్ళకి అన్ని రకాల అనుభవాలు ఉన్నాయి. కాబట్టి మరి 14 ఏళ్ల కొట్లాట తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కాబట్టి ఎప్పుడైతే 2001లో కేసీఆర్ గారు పార్టీని పెట్టి ఎట్లయితే అజ్ఞాతవాసము, అరణ్యవాసము తర్వాత శ్రీరాముడు పట్టాభిషేకం చేసుకున్నాడో అట్లా 14 సంవత్సరాల పోరాట పట్టుమ ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. 2014లో మొదటిసారి అధికారంలోకి వస్తే, 2018లో రెండోసారి అధికారంలోకి వస్తే, ఇప్పుడు ఈ 2023లో
మరొకసారి హైట్రిక్ సీఎం గా కేసీఆర్ గారు రాబోతా ఉన్నారు. 90 స్థానాలను మేము గెలుపొందబోతా ఉన్నాము. నేను మీ ఛానల్ ముఖంగా సవాల్ చేస్తా ఉన్నాను. మాకు 90 స్థానాలు గెలుపొందబోతా ఉన్నాం మేము. మీరు మరి బీజేపీ పార్టీ సింగిల్ డిజిట్ కే పరిమితం కాబోతా ఉంది. ఈ రోజు మీరు చూసుకున్నట్లయితే మరి 20 స్థానాల లోపే కాంగ్రెస్ ఉంటది కాబట్టి మిగిలిన స్థానాలన్నీ కూడా మరి ఎంఐఎం 7 స్థానాలను 7 నుండి 9 స్థానాలను ఎంఐఎం గెలుపొందితే మరి మిగిలిన స్థానాలన్నీ కూడా మాయే అని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాము. మేము ప్రజలను నమ్ముకొని ఉన్నాము. ప్రజలు కూడా మా వైపు ఉన్నారు. ప్రజలు కేసీఆర్ వైపు ఉన్నారు. ఈ రోజు కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలన్నీ కూడా ఈ రోజు అద్భుతమైనటువంటి పథకాలు. మేము ప్రజలను నమ్ముకొని ఉన్నాం. ప్రజా అభిష్టం మేరకు మరొకసారి 3వసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు మరి ప్రమాణ స్వీకారం చేస్తారు. డిసెంబర్ 3 తారీఖు మీకు కళ్ళు చెమర్చే రోజు వస్తుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. స్వామి గారు 100% మీరు చెప్పిన దానికి నేను కూడా ఏకీభవిస్తాను. బట్ ఏంటంటే ఒక చిన్న క్లారిఫికేషన్, ఒక క్లారిటీ కావాలి నాకు. ఎందుకంటే మొన్న కేసీఆర్ మాట్లాడుతూ 108 స్థానాల్లో మేము గెలుస్తామని చెప్పి కేసీఆర్ అన్నారు. ఆ తర్వాత 108 కాస్త 3 స్థానాలు తగ్గి 105కి వచ్చినాయి. మొన్న మీ యొక్క పెద్దపల్లిలో నిర్వహించినటువంటి బహిరంగ సభలో, రామగుండం బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతూ 105 స్థానాలు అన్నారు. ఇప్పుడు గెలవబోయేటి నిన్న కవిత గారు మాట్లాడుతూ ఇక్కడ TV9 డిబేట్లో ఆమె మాట్లాడుతూ 88 స్థానాలు అని చెప్పేసి కవిత గారు మాట్లాడడం జరిగింది. ఆయన తర్వాత ఇప్పుడు మీరు 90 స్థానాలు అంటున్నారు. కేటీఆర్ గారు అంతకుముందు TV9లో 100 స్థానాలు అని చెప్పడం జరిగింది. హరీష్ రావు గారు సిద్దిపేటలో ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ ఆయన 95 స్థానాలు అన్నారు. బట్ ఒకరికొకరికి లెక్కలు మాత్రం తగ్గుతలేవు, ఎక్కడా తగ్గించట్లేదు. మీరు చెప్పినటువంటి 90 స్థానాల గురించే నేను మాట్లాడతా. కేసీఆర్ గానీ కేటీఆర్ గానీ హరీష్ రావు గారు కాకుండా 90 స్థానాల గురించి మాట్లాడతా. నేను ఇప్పుడు కొన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి లెక్కలు నేను చెప్తా. ఆ నియోజకవర్గాలలో గెలిచేటువంటి ఇప్పుడు 40 సీట్లకు సంబంధించి నేను ఇప్పుడే చెప్తాను. ఏ అభ్యర్థి గెలుస్తారన్నటువంటి సంకేతాన్ని నేను ఇప్పుడే చెప్తాను. బట్ మీరు అన్నటువంటి 90 లెక్క నాకు ఈరోజు లెక్క తేలాల్సిందే. ఎందుకంటే మీరు 90 అంటున్నారు, సర్వేలు కూడా చెప్తా ఉన్నాయి 30 నుంచి 35 స్థానాలే బీఆర్ఎస్ అని చెప్పేసి. బట్ మీరు 90 అన్నటువంటి బ్రాండ్ క్రియేట్ చేస్తా ఉన్నారు. గతంలో మీరు అన్నారు ఓకే, గతంలో 2018లో సారు కారు సర్కారు అన్నటువంటి సంకేతంతో ప్రజలందరూ నమ్మారు. బట్ ఇప్పుడు నమ్మేటువంటి పరిస్థితి ఉందా? దొంగ సర్వే రిపోర్ట్లు, మీరు చేపించే సర్వేలు కూడా దొంగ రిపోర్ట్లేనా? మీరు చేపించే సర్వేలు కూడా దొంగ సర్వేలేనా? అరే మేము క్లియర్ గా చెప్తా ఉన్నాం కదా. 2 సార్లు మేము చెప్పాము, అధికారంలోకి వచ్చి చూపించాము. 2014లో మేము బలంగా చెప్పాము మేము అధికారంలోకి వస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాము. 2000 చెప్పాము మేము ఖచ్చితంగా 90 స్థానాలు గెలుపొందుతామని చెప్పి. ఆ రోజు మాకు 88 స్థానాలు రావడం జరిగింది. 88 స్థానాలు రావడంతో పాటుగా మా పాలన నచ్చి మరి మాతో కలిసి నడవాలని మరి మాతో జైలు కావడం జరిగింది. దాని ద్వారా మా సంఖ్య 105కు చేరింది. మరి 105 సిట్టింగ్లతో పాటుగా మరి దాదాపుగా 112 మంది పాత వాళ్ళకి టికెట్లు ఇవ్వడంతో ఒక 7 స్థానాల్లో మాత్రమే మార్పులు చేర్పులు చేసి 119 స్థానాలల్లా మేము ఇవ్వడం జరిగింది. ఎస్ శివకుమార్ గారు, మరి 90 స్థానాల్లో మేము గెలుస్తామని చెప్తా ఉన్నారు. మా సర్వే రిపోర్ట్స్ అన్నీ కూడా అవి ఫేక్ సర్వే రిపోర్ట్స్ అని చెప్తా ఉన్నారు. సో మీరు చెప్పండి. ఈరోజు తెలంగాణ లోక్పాల్ మెగా సర్వే అని ఇంకొకటి నా దగ్గర ఉంది. ఇగో ఇది చూడండి. దీంట్లో వాళ్ళు ఇచ్చింది ఏంటంటే బీఆర్ఎస్ 36 to 39, కాంగ్రెస్ పార్టీ 69 to 72, ఎంఐఎం వచ్చి 5 to 6, బీజేపీ 2 or 3, అదర్స్ 1. అంటే ఒక్కొక్క సర్వేలు ఒక్కొక్కలాగున్నాయి. అయితే వివేక్ ఒక్క నిమిషం ఆగు. వివేక్ ఒక్క నిమిషం ఆగు. ఈడ పరిస్థితులు ఏమంటే మీరు ఈ 9.5 సంవత్సరాలల్లా ప్రజలని మీరు ఎంత చక్కగా చూసుకుంటారో ప్రజలు మీ వెంబడి ఉన్నారు అంటున్నారు కాబట్టి అది తెలిసిపోతుంది. రెండోది ఏమంటే మీ పీకే ఎవరు? మాకేమైనా చుట్టమా? మా కాంగ్రెస్ పార్టీకి ఏమైనా చుట్టమా? మీ కేసీఆర్కే చుట్టాం కదా పీకే, మీ కేటీఆర్కి చుట్టాం కదా, మీ బీఆర్ఎస్ వాళ్ళకి టీఆర్ఎస్ వాళ్ళకి చుట్టాం కదా. ఆయననే చెప్పిండు కదా ఖచ్చితంగా మీరు ఓడుతున్నారు, సిట్టింగ్ వాళ్ళకి ఇస్తే ఓడిపోతారని ఆయన చెప్పి కూడా దగ్గర 1 year అయిపోయింది. అప్పటికి కూడా మీ మొండి ముఖ్యమంత్రి మొండి లెక్కలు చేసి మళ్ళీ సిట్టింగ్ వాళ్ళకి ఇచ్చిండు.
అది దెబ్బతీస్తుంది ఈరోజు. అదే చెప్తున్నారు, ఇంకా కొత్తగా చెప్పేది ఏం లేదు. అండ్ మోర్ ఎవర్ తమ్ముడు ఒక్క నిమిషం వివేక్, ఒక్క నిమిషం ఆగు వివేక్, ఒక్క నిమిషం ఆగు. డోంట్ క్రాస్ టాక్ మాట్లాడు, నువ్వు విన్న తర్వాత మాట్లాడు. ఇంకోటి, నువ్వు చాలా ఆవేశంగా ఫ్రస్ట్రేషన్లు ఉన్నావు తమ్ముడు. ఆల్రెడీ నీళ్లు నిధులు నియామకాలను నీళ్ళు ఎవరికి ఇచ్చిండ్రు భయ్? మీరు మీ ఫామ్ హౌస్కి తీసుకుపోయారు, మీకు ఎక్కడెక్కడ కావాలో ఆడ తీసుకురు. నిధులు ఎడికి పోయినాయి? మీకే పోయినాయి. కమిషన్లు అనుకోండి, ఇంకేదన్నా అనుకోవడానికి మీకే పోయినాయి. నియామకాలు ఎవరికి వచ్చినాయి? ఈరోజు నువ్వు ఇంత కొట్లాడుతున్నావు, నీకు టికెట్ వస్తుందని మేము కూడా ఆశించినాం మొన్న మీ పెద్దపల్లిలో. ఈరోజు నీకు టికెట్ రాలే, నువ్వు ఒక ఉద్యమకారుడు అంటావు, యువకుడు అంటావు, నీకేలే. మరి ఎవరికి ఇచ్చిండు మీ కేసీఆర్? మళ్ళా నువ్వు అసలు ఏమంటారు, బీసీ కాకుండా నువ్వు వెల్మా అంటే నీకు ఇస్తుండేనేమో. మరి అంటే పరిస్థితులు అట్లున్నాయి వివేక్ పటేల్, ఒక్కసారి ఆలోచించు. మీరంతానేమో ఉద్యమంతో ఉండి మేము కొట్లాడుతున్నాం సస్తామంటుండు, మీ కేసీఆర్ ఏమో అక్కడికైనా ఇక్కడికైనా ఆయనకు నచ్చిన వాళ్ళని తీసుకొచ్చి మంత్రులను ఇచ్చిండు. ఈరోజు ఆ మంత్రులు ఎడ కూర్చుండ్రు? నెత్తి మీద కూర్చుండ్రు. ఈరోజు ఇక్కడైతే ఇక్కడ, అక్కడైతే అక్కడ అని చెప్పి రెడీగా ఉన్నారు. ఇదంతా ఈ పరిపాలన గాడి అంతా తప్పిపోయింది. ఆల్రెడీ ఈరోజు మేడి గడ్డ తీసుకో, అన్నారం బ్యారేజ్ తీసుకో, మొత్తానికి పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి. ఇంకా అదే కాకుండా మీరు ఆల్రెడీ హ్యాట్రిక్ అవుతుంది అంటుండ్రు. హ్యాట్రిక్ కాదు, మీ ఓడి చేసేది హై ట్రిక్, అర్థమైందా? హ్యాట్రిక్ కాదు, అది హై ట్రిక్ చేస్తుండు. హిట్ వికెట్ చేసుకొని మీరే పోతారు. పరిస్థితులు మొత్తం ఆల్రెడీ మీరు వాపసు పోయే సమయం ఆసనం అయిపోయింది. ఖచ్చితంగా మీ కేసీఆరే తలకాయ పట్టుకుంటుడు. నువ్వు ఇంత యువకుని ఇంత ఆవేశంగా మాట్లాడి నువ్వు ఎందుకు గొంతు దించుకుంటున్నావు? ఏ ప్రాబ్లం లేదు. జస్ట్ విల్ సీ విత్ ఇన్ 7 days వీ క్యాన్ ఎంజాయ్ ద షో. ఆల్రెడీ ఎవరు గెలుస్తున్నారు ఏంది అనేది 7 రోజులు, అదొక 3 రోజులు, 10 రోజులలో తెలిసిపోతుంది. దాన్ని బట్టి మనం ఏం చేద్దాం అనేది అప్పుడు ఆలోచించు. అప్పుడు నువ్వు చెప్పు, మీ నీళ్ళు ఎడిగిపోయినాయి, నిధులు ఎడిగిపోయినాయి, నియామకాలు ఎడిగిపోయినాయి. ఇంకొకటి ఏంటంటే, మన ప్రేమ్ గాంధీతో నాకు ఇంకొక మాట ఏంటంటే, ఈరోజు స్వయంకృత అపరాధం నేను ఎందుకు చెప్పినా అంటే, ఎప్పుడైతే కవితని అరెస్ట్ చేస్తా అని చెప్పి చెయ్యలేదో బీజేపీ పార్టీది ఫస్ట్ మిస్టేక్. ఆ ఒక్క దెబ్బతోని వాళ్ళకి జిహెచ్ఎంసీలో ఎన్ని అయితే సీట్లు వచ్చినాయో ఒక మంచి గ్రాఫ్ ఉన్నది మొత్తానికి పడిపోయింది. ఓ 1 day టెస్ట్ మ్యాచ్ లాగా చూపించిండ్రు. ఏమని? కవిత వచ్చింది, డాక్టర్లు వచ్చిండ్రు, చెకప్ చేసిండ్రు, తర్వాత ఆమెని ప్రొటెక్షన్ ఇస్తుండ్రు, బ్యారికేట్లు అడ్డం పెట్టిండ్రు, ఇగబోతుంది లోపల అనుకొని అది ఏదో బాంబు పెడితే తుస్తా అన్నట్టు మొత్తానికి ఆ ఊసే మర్చిపోయినరు. అది కాకుండా రెండోది వివేక్ వెంకట స్వామి, తర్వాత కొండా విశ్వేశ్వరరెడ్డి ఆల్రెడీ బీజేపీలకి వాపసు రావడానికి కారణం ఏంటంటే అది కూడా పార్టీలో జరుగుతున్న తప్పిదమే. రెండోది వివేక్ వెంకట స్వామి తర్వాత కొండా విశ్వేశ్వరరెడ్డి ఇద్దరికి అపాయింట్మెంట్ ఇచ్చి ముందు కేటీఆర్ని కలుస్తా తర్వాత మిమ్మల్ని కలుస్తారా అంటే వాళ్ళు మీడియాకి వచ్చి లీక్ ఇచ్చిండ్రు. ఏమని? ఈడ పార్టీలోనో ఇడిసబెట్టి కేటీఆర్ని కలుస్తుండ్రు ఏం సంగతి అని చెప్పి. తర్వాత ఆ మాట మళ్ళీ ఎవరో పోయి చెప్తే వాళ్ళిద్దరిని పిలిచి మాట్లాడి బయటికి వచ్చిన తర్వాత కేటీఆర్తోని వేరే ఇంకొక ఏదో హోటల్కి షిఫ్ట్ చేసి మాట్లాడితే వాళ్ళు మళ్ళీ వచ్చి మీడియాకి లీక్ ఇచ్చిండ్రు. ఏమని? కేటీఆర్ వచ్చి మా అమిత్ షాని కలిసిండు, విత్ ఇన్ నో టైమ్లా బండి సంజయ్ అధ్యక్షుడు పోయి కిషన్ రెడ్డి అధ్యక్షుడికి వస్తుండు అని చెప్పి. అంటే ఈ మెయిల్ ఎందుకు జరిగింది? బండి సంజయ్ ఈరోజు కేసీఆర్ని ఇరకాటం పెట్టిన దాంట్లో ముగ్గురు ఖచ్చితంగా ఉన్నారు. బండి సంజయ్ ఒకడు, మా రేవంత్ రెడ్డి, తర్వాత తీన్మార్ వలన వీళ్ళ ఉచ్చులో అసలు ఉక్కిరిబిక్కిరి అయిపోయింది కేసీఆర్. అటువంటి పరిస్థితిలో ఈరోజు మళ్ళీ మీదికని మీరే అవకాశం ఇచ్చిండ్రు. ఇప్పుడు ఈరోజు కొత్తగా నిన్నటి సిచ్యువేషన్ చూస్తే వివేక్ వెంకట స్వామి బీజేపీలకి కాంగ్రెస్లోకి వచ్చి ఆయన ప్రచారం చేసుకుంటుండు. ఆయన మంచి గ్రాఫ్ ఉంది, ఈరోజు ఓట్ ఆఫ్ పర్సంటేజ్ కూడా పెరిగిందంటే ఆయన మీద ఐటీ దాడులు అంటాడు. మరి అదే దుబ్బాకలో కానీ లేకపోతే హుజురాబాద్లో ఎందుకో చేయలేదు ఆయన మీద. ఆయన V6 ఛానల్ని వాడుకున్నారు, ఆయన ఆర్గనైజేషన్ నుంచి పైసలు పోయేది వాడుకున్నారు. కానీ అది మీ దగ్గర ఉంటే ఒకలాగా, వేరేలాగా ఉంటే ఒకలా. అంటే మీ దగ్గర ఉంటే సంసారం, వేరే దగ్గర చేస్తే వ్యభిచారమా? అంటే బీజేపీ పార్టీ అట్లుంది పరిస్థితి. ఎస్ గాంధీ గారు, ఎస్ రెండు పార్టీల నుంచి మరి ఏం చెప్తారు? ఆరోపణలు చేశారు అన్నగారు, మీరు చేశారు, చాలా సంతోషం. ఖచ్చితంగా December 3 ప్రజల యొక్క ఒక బలమైనటువంటి తీర్పును మీరు అందరు చూడబోతా ఉన్నారు. ప్రజలు ఎప్పుడు కూడా ప్రజలను నమ్ముకున్న నాయకులు మోసం చేస్తున్నారేమో కానీ ప్రజలు ఎప్పుడు కూడా నాయకులను మోసం చేసిన చరిత్ర ప్రజల దగ్గర లేదు. ఖచ్చితంగా
మరి అరే అవన్నీ ఏముండదు అట్లా, ఖచ్చితంగా ప్రజలే కూడా మంచి ప్రజలందరూ- చెప్తారు. నువ్వు హడావిడి పడకు నువ్వు. అరే మేము హడావిడి వాస్తవాలు పడతలేం చెప్పు. brother. మేము చాలా cool గా ఉన్నాం. వాస్తవాలు చెప్పు. చాలా నేను neat ఏమంటున్నా గా చెప్పనా, ఉన్నాం. నీకు అన్యాయం జరిగిందని చెప్తేనే మనమే ఆచరణ చేయలేకపోతా ఉన్నాము. ఈ కేసీఆర్ గురించి నీకేం తెలుసు? ఇంకా నువ్వు ఉద్యమంలో ఉన్నావు నాయకుడివి. ఆయన ఏం చేసిన అర్థమైతే లేదు. ఆయన డైరెక్ట్ గా చెప్పిండు ఇంతమందికి ఉద్యమకారులకు ఎవరికి ఏం చేసిన అన్యాయం అది చేసినంతే చేస్తుండు. మొన్న చేయాలనుకుంటే ఒకవేళ 50% టికెట్లు ఇచ్చి 50% ఉద్యమ నాయకులు మీలాంటి వాళ్ళు చేస్తారు కదా. మీ బీజేపీ వివేక్ క్రాస్ టాక్ చేయకు, ఒక్క నిమిషం ఆగు. ప్రేమ్ని మాట్లాడిని. నిజంగా కూడా ఒకవేళ టిఆర్ఎస్ మంచి చేయాలి, ఇప్పుడున్న బీఆర్ఎస్ మంచి చేయాలనుకుంటే ఒకటే లక్ష్యం. కేటీఆర్ ఆలోచన ఏముంటే తెలుసా, మొత్తం యువకులకు కొత్త వాళ్ళకి ఇవ్వాలి, అభివృద్ధి చేయాలి, చదువుకున్న వాళ్ళు ఉండాలనే భావనతోని ఆయన మొత్తం ఒక గ్రూప్ తయారు చేసిండు. కానీ తండ్రి మాట కాదని లేక నోరు మూసుకొని కూర్చున్నాడు. లేకపోతే 40 స్థానాలు తప్ప మిగతా అన్ని మొత్తం స్థానాలు బీఆర్ఎస్ లో కొత్త వాళ్ళు ఉంటుండే. మీలాంటి వాళ్ళకో లేదా చదువుకున్న వాళ్ళకో యువకులకో ఎవరికో ఇవ్వాలనుకుండు. కనీసం కొడుకు మాట వినేటట్లేడు మీ కేసీఆర్. ఆయన నియంత పాలన ఎవరి మాట వినడు. ఆయన చేసుకున్న గుంతలు ఆయనే పడతాడు, పక్క పడుతుంది, అన్న సందేహం లేదు. మనం అంటా ఉన్నాం. ఇంకోటి ఆయనే భయపడడానికి రీజన్ మొన్న చెప్తా ఉండు కదా, మాట్లాడినప్పుడు ప్రెస్టేషన్ ఏమో అంటుడు, మీరు అవకాశం ఇస్తూ ఉంటాం లేకుంటే పోతాం. అది అవసరమా? దానికి తోడు సిరిసిల్ల అయినా కూడా సిరిసిల్ల పోయి దండం పెట్టి మీరు ఖచ్చితంగా నన్ను గెలిపియాలి, మళ్ళీ ఒకసారి అవకాశం ఇవ్వాలి, మీకు నేను సేవలు చేసుకుంటా, నేను అది చేసుకుంటా అంటే ఆలోచన అర్థమైతా ఉంది కదా. ఆ మనసులో వాళ్ళ సంకేత భావం ఏందో తెలుస్తా ఉంది కదా. నిజంగా కూడా సమాజం కోసం చేయాలి అనుకున్నప్పుడు అభివృద్ధి మీద మాట్లాడాలి. ఆపోజిట్ చేసి వాడిని చేసి విన్ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు. పొద్దున్న లేస్తే సాయంత్రం లేస్తే కేటీఆర్ ఒకటే అంటా ఉండు, హైదరాబాద్ అభివృద్ధి చూడు, హైదరాబాద్ అభివృద్ధి అన్న. కాంప్లెక్స్ లు హైటెక్స్ బిల్డింగ్లు కట్టే అన్ని కూడా అది ప్రైవేట్ ప్రాపర్టీ, అది వెంచర్లు. అవి డెవలప్మెంట్ చేసుకున్నటువంటి బిల్డర్లు రియల్టర్లు కట్టుకున్నారు. దానికి తెలంగాణకి ఏం సంబంధం లేదు. ఆ ఒక మొత్తం తీగల వంతెన ఒకటి, తర్వాత ఆ రోడ్లు చూపించి డెవలప్ అయిందంటే ఇవాళ కూడా పోయి ఉస్మానియాకో కనీసం మందులు గతిలేవన్నా. మందులు చిన్న వైద్యానికి పోదామంటే బ్రాండెడ్ గతి ఉండదు. చదువుకుందామంటే పిల్లలకు స్కూల్ లేదు. 100 స్కూళ్ళు మూసేసిండు. 100 స్కూళ్ళు, 1-2 కాదు, 100 స్కూళ్ళు. అరే విద్య మీద వైద్యం మీద ఒక్కసారి మాట్లాడు. మొత్తం కార్పొరేట్ సెక్టార్ 100. ఇప్పుడు చూడు నువ్వు, మన తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్ని ప్రైవేట్ హాస్పిటల్ డెవలప్ అయినాయి చూడు. ఒక బ్రాంచ్ ఉన్నాడు 30 బ్రాంచ్లు అయినాయి. ప్రైవేట్ స్కూల్ ఉన్నాడు ఒక స్కూల్ ఉన్నాడు 30 స్కూళ్ళు అయినాయి. కానీ గవర్నమెంట్ పరిస్థితి ఏమైంది? ఉన్న అంధకారంలో పోయినాం. నిజంగా కూడా చదువుకున్న వాళ్ళకి మీగా అలాంటి ప్రవర్తన జరిగితే నిజంగా నువ్వు అన్నట్టు హైట్రిక్ జరుగుతున్నాయి. హైట్రిక్ ముసుగులా తప్ప వేరే ఆలోచన దుద్ద మాట. మీరు భ్రమపడతా ఉన్నారు. ఇంకోటి ఏమీ లేదు. ఇంకోటి అన్న చెప్పిండు, కాంగ్రెస్ పెద్దలు అన్న వివేక్ వెంకటానికి ఆయన వ్యక్తిగత కారణాలు ఉన్నాయి. ఆడ మనం చెప్పాల్సిన అవసరం లేదు. వ్యక్తిగత కారణాల వల్ల లేదా వేరే వేరే ఆలోచనలో పోయిండు. ఇక కవితను అరెస్ట్ చేయాల్సినటువంటి అంశం అది నిజంగా కూడా చట్టం పరిధిలోకి ఉంది. వాళ్ళు పోయి ఆల్రెడీ కోర్టు ద్వారా వాళ్ళ అడ్వకేట్ ద్వారా ఆయన తీసుకున్నారు, టైం తీసుకున్నారు, మాట్లాడుతున్నారు కాబట్టి ఆగింది. సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా లోపలికి వేస్తారు, దాంట్లో సందేహమే లేదు. ఎవరిని విడిచిపెట్టే పరిస్థితి లేదు. భారతీయ జనతా పక్కా టైం వచ్చినప్పుడు లోపలికి వేసుడు తప్ప వేరే ఆలోచన లేదు. అది ప్రజల కోసం చేస్తున్నటువంటి పార్టీ తప్ప స్వప్రయోజనాల కోసం ఉన్నటువంటి అంశాలు చాలా తక్కువ. అరుదుగా ఒకరిద్దరు నాయకులు చేసినా వాళ్ళ మీద కూడా ఎన్నోసార్లు సీరియస్ గా ఇచ్చేసుకున్న దాఖలాలు ఎన్నో ఉన్నాయి. మీరు చూడండి, మొన్న వచ్చిన మేనిఫెస్టో కానీ ఇచ్చినటువంటి కార్యకర్తలు కానీ 20కి పైగా మహిళలకు టికెట్లు ఇచ్చినాం, బీసీలకు 40కి పైగా బీసీలకు టికెట్లు ఇచ్చినాము. తర్వాత అన్ని సామాజిక వర్గాలతో కంటా ఉన్నాం. కానీ నియంత పాలన లేదా నా మనుషులకే ఇచ్చుకోవాలి, గ్రూప్ రాజకీయాలు, ఒకరి మీద ఒకరు చేసేటువంటి వాతావరణం చాలా అంటే చాలా తక్కువ. 1-2% ఉండొచ్చు, దాంట్లో తప్పు లేదు. అది కూడా ఎప్పుడు వ్యక్తుల ప్రభావం కొంత బాగా బలమైనప్పుడు 1-2 స్థానాలే తప్ప అన్ని చోట్ల కూడా లేదు. మీరు ఖచ్చితంగా మనము ఒక పార్టీలు ఉన్నప్పుడు పక్క పార్టీలు ఏం జరుగుతుంది మీరు అందరు గమనిస్తూ ఉంటారు. ఆ గమనించిన దాంట్లో వాస్తవాలు కూడా గమనించండి కొన్ని. అది మన పార్టీ కాకపోయినా పార్టీ చేస్తున్న యాక్టివిటీస్ ఏంది, వాళ్ళు జరుగుతున్న వాస్తవాలు ఏంది మీరు గమనించినప్పుడు ఖచ్చితంగా మార్పు కోసం ఒక ముందడుగు వేసిన వాళ్ళం అవుతాం తప్ప మనం ఇచ్చేసిన వాళ్ళం కాదు. ఇలా వాళ్ళు ఉండొచ్చు, రేపు ఎమ్మెల్యే స్థానంలో మీరు ఉండొచ్చు లేదా నేను ఉండొచ్చు. జరుగుతుంది సమాజం ఏందనేది మనం చూడాల్సినటువంటి బాధ్యత మన అందరి పైన ఉంది. అది పోయి మనం పార్టీల మీద ఒక పార్టీ అనడం అది సమంజసమైనటువంటి వాతావరణం కాదు. ఇక అన్న అంటా ఉన్నాడు సహకృత అపారం. అన్న భారతీయ జనతా పార్టీలో 3 సంవత్సరాలు పరిధి, అధ్యక్షుడు ఉండడానికి 3 సంవత్సరాలు, 3 సంవత్సరాల కాలం తర్వాత ఖచ్చితంగా తీయాల్సి వచ్చింది. దాని తర్వాత ఎక్స్టెండ్ అయ్యి ఒక 6 నెలలు అయ్యింది.
రకరకాల ఈక్వేషన్స్ అన్నది మా పార్టీకి సంబంధించినట్టు మా అంతర్గత పార్టీకి సంబంధించినటువంటి అంశం కాబట్టి జరిగింది మార్పు వచ్చింది. బాగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కలుపుకపోయేటువంటి వ్యక్తి కావాలని ఆశించినప్పుడు మళ్ళా కిషన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చి కిషన్ రెడ్డి గారికే ద్వారానే రాష్ట్రం మొత్తం విస్తరిస్తా ఉన్నాము. దాని వెనుక గాంధీ గారు దాని వెనుక ఉన్నటువంటి మతలబు రాష్ట్రం మొత్తం తెలుసు. సో ఇంకొక పాయింట్ మన శివకుమార్ గారు ఇంకొక పాయింట్ రేజ్ చేశారు. మొన్నటి వరకు వివేక్ వెంకటస్వామి బీజేపీలో ఉన్నప్పుడు ఆయన మీ బీజేపీ పార్టీకి సంబంధించి V6 కావచ్చు లేకపోతే ఇతరత్ర అంశాలకు సంబంధించిన నేపథ్యంలో ఆయన వాడుకున్నటువంటి బీజేపీ ఈరోజు ఆయన పార్టీని విన్న వెంటనే ఆయనపై ITED రైట్స్ ఎందుకు జరుగుతా ఉన్నాయి, ఇది కావాలనే కేంద్రం చేపిస్తుంది అన్నటువంటి పాయింట్ ను కాంగ్రెస్ పార్టీ రేజ్ చేస్తుంది. దీనికి ఏం సమాధానం చెప్తారు? దాని మీద విషయం మీకు ఒకటి చెప్తా, అది తప్పుడు సమాచారం. ఆయన పెద్ద మొత్తంలో బ్యాంక్ లో డ్రా చేసిన సంస్థ శాఖకు సంబంధించిన వారికి అంతా ఇన్ఫర్మేషన్ పోతుంది. ఇన్ఫర్మేషన్ పోయినప్పుడు దాని వివరాలు సేకరించడానికి ఆటోమేటిక్ గా జరిగినటువంటి అంశమే అది. అది ఏదో జరిగినటువంటి అంశం కాదు. నిజంగా కూడా ఆయన పెద్ద ఎత్తున డ్రా చేసింది కాబట్టి ఆయన మీద ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు దాడులు చేయడము లేదా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ డీటెయిల్స్ అడగడం ఎప్పుడైతే పెద్ద మొత్తంలో డ్రా ఎవరికైనా సాధ్యమవుతుంది. వెంకటస్వామి గారు, మొత్తానికి మనకైతే ఇప్పుడు వివేక్ వెంకటస్వామికి సంబంధించిన ఒక క్లారిటీ మనకు ఒకటి వచ్చింది. ఇప్పుడు మన పటేల్ గురించి మాట్లాడదాం. స్వామి వివేక్ పటేల్ గారు ఇప్పుడు ప్రస్తుతం మీరు హైట్రిక్గా 90 స్థానాల్లో హైట్రిక్ కొడతాము, మేము ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి తెస్తాము అని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు. బట్ ఇంతకుముందు ఈ 2 పార్టీలకు సంబంధించిన నాయకులు చెప్తా ఉన్నారు కేసీఆర్ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ క్రాస్ ద లిమిట్స్ అని చెప్పేసి ఒక పాయింట్ కాంగ్రెస్ నుంచి వచ్చింది. గతంలో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోవడం వల్ల అసంతృప్తితో ఉన్నారు అని చెప్పి కాంగ్రెస్ అంటే బీజేపీ నుంచి ఉన్న స్థానాల్లో అభ్యర్థులను మార్చకపోవడమే ఈరోజు బీఆర్ఎస్కు ముప్పులా మారింది అని బీజేపీ చెప్తుంది. దీనికి ఏం సమాధానం చెప్తారు మీరు? ఇప్పుడు ఇందాక ఒక మాట అన్నారు సోదరుడు, ఇప్పుడు మా వ్యక్తిగత విషయం, మా పార్టీ అంతర్గత వ్యక్తిగత విషయాలు వ్యవహారాలు ఏ అభ్యర్థినన్నా మారుస్తాం, ఎవరినన్నా అధ్యక్షులు. అరే మా అంతర్గతిక వ్యవహారాలు, మా పార్టీ వ్యవహారాలు ఖచ్చితంగా మాకు నచ్చినటువంటి వ్యక్తులకు మేము 100% మేము సీట్లు ఇచ్చినాము. ఖచ్చితంగా ఎవరైతే సిట్టింగ్లు ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా సిట్టింగ్లకే అవకాశం కల్పించినాం. మేము ప్రజలు వాళ్ళకైతేనే ఓట్లు వేస్తారని చెప్పి మేము బలంగా నమ్మినాం. మా బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి సర్వేల మేరకు, మాకున్నటువంటి నాయకుల మీద ఉన్నటువంటి నమ్మకం మేరకు, అదే విధంగా ప్రజలకు మా మీద ఉన్న నమ్మకం, ప్రజల మీద మాకున్న నమ్మకంతో మేము చేసినటువంటి సేవా కార్యక్రమాల దృష్ట్యా, మా యొక్క ప్రోగ్రాంల దృష్ట్యా, అదే విధంగా మా యొక్క స్కీముల దృష్ట్యా ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఎవరైతే గతంలో ఉన్న వారిని అయితేనే ప్రజలు గెలుపొందిస్తారనేటువంటి నమ్మకంతో మరి అన్ని కూడా దాదాపుగా మరి 115 స్థానాలను సిట్టింగ్ 5 నుండి 7 చోట్ల మాత్రమే మార్పులు చేయడం జరిగింది. ఆ మార్పులలో కూడా మరి విద్యాసాగర్ రావు గారి తండ్రి యొక్క సీటును మరి వాళ్ళ యొక్క కుమారుడికి సంజయ్కి ఇవ్వడం జరిగింది. కొన్ని చోట్ల మాత్రం మరి విద్యావంతుడైనటువంటి జాన్సన్ నాయకుని తీసుకోవడం జరిగింది. మరికొన్ని చోట్లలో ఒక ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యానే ఆ చోట్లలో మార్పులు చేయడం జరిగింది. కేసీఆర్ గారు ఎప్పటి నుండో చెప్తా ఉన్నారు సిట్టింగ్లకే సీట్లు ఇస్తా అని చెప్పి. ఆయన ఇచ్చినటువంటి మాటను నిలుపుకున్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు. మరి ప్రజలు కూడా మరి వాళ్ళందరూ మెప్పు పొందే విధంగా చేయబోతా ఉన్నారు. ఆయన ఒక 2 నెలల ముందుగానే ఎలక్షన్ కోడ్ ప్రకటనకు 2 నెలల ముందుగానే మరి అభ్యర్థులందరినీ ప్రకటించడం జరిగింది. చివరి రోజు వరకు కూడా అభ్యర్థులను ప్రకటించి మరి బీఫామ్లను మార్చినటువంటి చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీది, అదే విధంగా బీజేపీ పార్టీది. వేములవాడలా తులమ్మకు ప్రకటించి టికెట్ను ఏంటండి మీరు బీసీల పార్టీ అని చెప్పి మేము ఎవరికి మార్చినాం? ఒకసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి స్వామి గారు అదంతా తులమకు సంబంధించిన విషయం పక్కన పెడితే వాళ్ళ బీసీ నినాదంతో బీజేపీ ముందుకు వెళ్తుంది. బీసీ కాన్సెప్ట్తో వాళ్ళు బీజేపీ ఏదో ఒక కాన్సెప్ట్ని బీసీలకు పెద్దపీట వేస్తూ ఉన్నటువంటి యాంగిల్లో బీజేపీ మాట్లాడుతుంది. సో ఆ యాంగిల్లో వాళ్ళ ప్రచారాన్ని వాళ్ళు చేస్తూ ఉన్నారు. బట్ ఇప్పుడు బీఆర్ఎస్కి సంబంధించి మీరు అన్నారు ప్రతి ప్రాంతంలో కూడా అభ్యర్థి గెలుపు దిశగానే ముందంజలో ఉన్నాడు అని చెప్పేసి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి కొన్ని నియోజకవర్గాల గురించి మనం మాట్లాడుకుంటే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో జగిత్యాలలో గతంలో జెడ్పీ
చైర్పర్సన్గా ఉన్నటువంటి ఎవరైతే భోగ శ్రావణికి సంబంధించి ఇప్పుడు బీజేపీ టికెట్ ఇవ్వడం జరిగింది. ఆమె గతంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్తో విభేదాలు ఏర్పడి ఆమెకు కావాల్సినటువంటి ఫండింగ్ కావచ్చు, మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి పలు కార్యక్రమాలు చేసేందుకు ఫండింగ్ ఇవ్వడం పోతో ఆమె అనేక సందర్భాలలో సంజయ్ నిలదీస్తే ఆమెను పార్టీలో వెళ్లే దిశగా కూడా ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసే విధంగా ఆయన అనేక ప్రయత్నాలు చేశారు. బట్ అవన్నీ తట్టుకోలేక ఆమె పార్టీకి రాజీనామా చేసి బీజేపీ పార్టీలో చేరింది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి జగిత్యాలలో ఒక సీటు బీఆర్ఎస్ కోల్పోయే సిచ్యువేషన్సే కనబడుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ టౌన్కు గంగుల కమలాకర్ ప్రస్తుతం మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గంగుల కమలాకర్కి సంబంధించి మైనార్టీ ఓట్లు ఎక్కువ శాతము ఎక్కడ కరీంనగర్ టౌన్లో ఉన్నాయి. కరీంనగర్ టౌన్లో ఉన్నటువంటి మైనార్టీ ఓట్లను కూడా ఈసారి బండి సంజయ్ ఓవరాల్గా ఆయన గ్రాఫ్ చేసుకుంటున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అక్కడ కూడా కొంత డౌట్గానే గంగుల కమలాకర్ కనబడతా ఉంది. ఇక మీ సొంత నియోజకవర్గమైనటువంటి పెద్దపల్లి నియోజకవర్గంలో గత 2 దఫాలుగా ఉన్నటువంటి మీ స్థానిక ఎమ్మెల్యే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రాతినిధ్యం ఉన్నటువంటి కనీసం ప్రజాప్రతినిధులను కూడా పట్టించుకున్నటువంటి స్థితిలో ఉన్న నేపథ్యంలో అక్కడ విజయరామనారావుకు టికెట్ కాంగ్రెస్ ఇచ్చింది. ఆయన వైపే ప్రజలందరూ ఉన్నారన్నటువంటి వార్తలు వినబడతా ఉన్నాయి. రామగుండం సీటుకి సంబంధించి కోరుకంటి చందర్ గతంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి గెలిచి బీఆర్ఎస్ పార్టీలో కండవ కప్పుకొని ఈసారి బీఆర్ఎస్ టికెట్ తెచ్చుకున్నటువంటి కోరుకంటి చందర్కి ఆపోజిట్లో అదే పార్టీలో ఉన్నటువంటి కందుల సంధ్యారాణి బీజేపీ పార్టీలో చేరి టికెట్ తెచ్చుకొని ఆయనకు ఆపోజిట్లో నిలబడ్డది. ఆయన దాంతోపాటుగా 2 సార్లు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి మక్కం సింగ్ రాజ్ ఠాగూర్ ఈసారి కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా గెలిపించాలని సింగరేణి కార్మికులతో కలిసి ప్రజల్లోకి వెళ్తా ఉన్నాడు. ఇప్పుడు మనం మాట్లాడుకున్న 5 ప్రాంతాలు దాదాపు ఉన్నటువంటి మీ నియోజకవర్గాల్లో 5 నియోజకవర్గాలలో ఇప్పుడు సీటు దక్కడమే కష్టంగా ఉంది. మీరు చెప్పినటువంటి 90లో 5 సీట్లకు ఒక క్లారిటీ ఇవ్వండి నాకు. స్వామి గారు, ప్రతి అంశాన్ని కూడా నేను చాలా క్లియర్ గా చెప్తా ఉన్నాను. ప్రతి అంశంలో కూడా మీరు మాట్లాడేది చాలా క్లియర్ గా మీరు చెప్పారు. పెద్దపల్లి నుండి దాసరి మనోహర్ రెడ్డి గారు గెలుపొందబోతా ఉన్నారు. మీరు ఏదైతే రామగుండం అడిగారో రామగుండంలో అక్కడ ఉన్నటువంటి నాయకునికి కాకుండా అక్కడ ఐదుగురు టికెట్లు అక్కడ అడగడం జరిగింది. 5 అడిగినప్పటికీ కూడా ఎవరైతే ఉద్యమ నాయకుడిగా ఉన్నటువంటి కోరకంటి చందర్ గారికే మొదట అవకాశం కల్పించారు. ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనకే టికెట్ ఇస్తా అని చెప్పి కేటీఆర్ గారు 2 నెలల ముందుగానే ప్రకటించారు. టికెట్ కూడా ఆయనకే ప్రకటించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి జెడ్పీటీసీ అభ్యర్థిగా ఉన్నటువంటి అభ్యర్థి మరి ఆమె టికెట్ అడగడం జరిగింది. టికెట్ ఇవ్వని నేపథ్యంలో బీజేపీలో జాయిన్ అయ్యి టికెట్ తీసుకోవడం జరిగింది. మీరు చెప్పినట్టు ఎక్కడ ఏది జరిగినా కూడా పెద్దపల్లి నియోజకవర్గంలో 3 నియోజకవర్గాలలో కూడా గెలుపొందేది బీఆర్ఎస్ పార్టీయే. ఖచ్చితంగా మీరు అడిగినటువంటి 5 నియోజకవర్గాలలో కూడా మరి మంత్రి నుండి పుట్టమది కావచ్చు, రామగుండం నుండి కోరకంటి చందర్ గారు కావచ్చు, అదేవిధంగా పెద్దపల్లి నుండి దాసరి మనోహర్ రెడ్డి గారి గెలుపు అనేది చాలా ఖచ్చితం. డిసెంబర్ 3 తారీఖు మీరు జరిగేటువంటి ఇందులో ఖచ్చితంగా కూడా మీరు చూడవచ్చు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా కూడా అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు బీసీలకు 23 టికెట్లు ఇచ్చింది. ఆ 23 టికెట్లలో కూడా 23 మంది అభ్యర్థులు గెలుపొందనున్నారు. మరి ఈ రోజు మీరు బీజేపీ పార్టీ చెప్తా ఉంది 40 టికెట్లు ఇచ్చినాయని చెప్పి, ఆ 40 టికెట్లలో ఎంతమంది గెలుస్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఖచ్చితంగా కూడా ఈ రోజు బీజేపీ పార్టీ 3 సీట్ల కంటే ఎక్కువ గెలవలేని పార్టీ. ఈ రోజు బీజేపీ మేము బీసీ ముఖ్యమంత్రి అని చెప్పి బీసీలను మోసం చేయాలనే ఒక దృఢ సంకల్పంతో ఉన్నది. ప్రజలు చాలా గొప్పవారు. ఏ ఒక్కరు కూడా మోసపోయేటువంటి పరిస్థితులలో లేరు. ఎవరు కూడా మోసపోయే పరిస్థితులలో లేరు కాబట్టి ఎవరు కూడా మోసపోరు. ఖచ్చితంగా కూడా ప్రజలంతా కూడా బీఆర్ఎస్ పార్టీతోనే ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారు కాబట్టి ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ఖచ్చితంగా డిసెంబర్ 3 తారీఖున 90 స్థానాలు గెలుపొంది మరి మరొకసారి కేసీఆర్ గారు హైటెక్ సీఎం గా రాబోతా ఉన్నారు. శివకుమార్ గారు ఆయన కళాఖండ చెప్తున్నాడు 90 స్థానాలలో ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్పి 90 స్థానాల్లో గెలుస్తామని చెప్తా ఉన్నాం. బహిరంగంగా సవాల్ చేస్తా ఉన్నాం. మూడవసారి చెప్పండి ప్రేమ్ గారు చెప్పండి. స్వామి గారు మీకే డైరెక్ట్ ఒక క్వశ్చన్. మీరు మంచి జోష్యం చెప్తున్నారు, పర్వాలేదు 90 గెలిస్తే సంతోషమే, కానీ బీజేపీ 3 కూడా గెలవదు అంటున్నారు కదా. మేము జోష్యం చెప్పట్లేదు బ్రదర్, 3 కూడా గెలవదు అని అంటున్నారు కదా. ఒకవేళ నిజంగా కూడా మీరు అన్నట్టు 3 గెలిస్తే పర్వాలేదు, 3 గెలవకపో 3 దాటి 4 వచ్చినాం అనుకో మీరు రాజకీయ సన్యాసం తీసుకుంటారా? మీరు 4 గెలిచి నేను చెప్తున్నా కదా, 3 దాటితే మీరు రాజకీయ సన్యాసం వదిలేస్తావా ఇక రాజకీయం? బ్రదర్ మీరు గతంలో ఎన్ని గెలిచిరు? మీరు మేము 105 గెలిచినాం, మళ్ళీ 105 గెలుస్తామంటున్నాం.
నేను ఎన్ని గెలుస్తా అని చెప్తలేను, నువ్వు 90 గెలుస్తాను, నేను దాన్ని స్వాగతిస్తున్నా. కానీ నువ్వు 3 అని ఫైనల్ అంటున్నావు కదా, 3 దాటి 4 వస్తే రాజకీయ సన్యాసమా? ఒకవేళ నిజంగా 3 వచ్చినాయి అనుకో, నేను మళ్ళీ జీవితంలో ఎప్పుడు నేను పోటీ చేయా, నేను ఏ రాజకీయ పార్టీలో ఉండా. ఖచ్చితంగా కూడా తెలంగాణ ఉద్యమంలో నాయకుడిని, నేను కూడా తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన, నేను భారతీయ జనతా పార్టీలో ఉన్నా, నువ్వు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నావు. నిజంగా కూడా 3 స్థానాలు దాటితే అరే రికార్డ్ చేసుకో బ్రదర్, రికార్డ్ చేసుకో. మరి సరే, ఎస్ ప్రేమ్ గాంధీ గారు అండ్ స్వామి గారు ఇద్దరు సవాళ్లకు ప్రతి సవాలు ఇస్తా ఉన్నారు కదా. ఇప్పుడు ఈ సవాళ్ళకు ప్రతి సవాలుగా అమ్మా న్యూస్ వేదికగానే ప్రేమ్ గాంధీ గారు చెప్తా ఉన్నారు, ఒకవేళ 3 కన్నా తక్కువ సీట్లు బీజేపీ ఒకవేళ తక్కువ సీట్లు ఉంటే ఖచ్చితంగా కూడా నేను రాజకీయాల్లో ఎక్కడ కూడా పోటీ చేయను అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు. ఒకవేళ 3 స్థానాల కన్నా ఎక్కువ గెలిస్తే మీరు రాజకీయంగా ఎప్పుడు కూడా భవిష్యత్తులో ఉండను అన్నటువంటి హామీని ఇవ్వగలుగుతారా, రాజకీయ సన్యాసం తీసుకుంటారా అన్నటువంటి పాయింట్ నేను రేజ్ చేస్తా ఉన్నాను. దీనికి సూటి సమాధానం చెప్పండి. మరి సిద్ధపడతా ఉన్నాను, మీకు చెప్తా ఉన్నాను మీడియా ముఖంగా, ఇది రికార్డెడ్ వీడియో ఖచ్చితంగా లైవ్ వస్తా ఉంది దగ్గర, దీని యొక్క బయట ఉంటది. ఖచ్చితంగా కూడా ఈ వీడియో బయటను పట్టుకొని నన్ను అడగచ్చు. డిసెంబర్ 3 తారీఖు కనుక మీరు బీజేపీకి 3 స్థానాల కంటే ఎక్కువ వస్తే నేను బరాబర్ రాజకీయ సన్యాసం తీసుకుంటా. ఇక్కడ నా మిత్రులందరూ ఉన్నారు, నేను మాట్లాడే ప్రతి విషయాన్ని నా మిత్రులందరూ కూడా చూస్తా ఉన్నారు. వాళ్ళే కాదు, ఇప్పుడు ఈ టీవీ ఛానల్ లైవ్ టెలికాస్ట్ జరుగుతా ఉంది, దాన్ని కూడా అందరు చూస్తా ఉన్నారు. ఖచ్చితంగా నాకున్నటువంటి నమ్మకంతో చెప్తా ఉన్నాను నేను. ఎస్ ప్రేమ్ గాంధీ గారు, మీ సవాలుకు ప్రతి సవాలు సిద్ధంగా ఉండండి. డిసెంబర్ 3న మీ రిజల్ట్ రోజు ఖచ్చితంగా కూడా ఈ సవాళ్లపై డిబేట్ లో ఖచ్చితంగా కూడా ఆ రోజు డిబేట్ ఉంటుంది. ఆ డిబేట్ లో ఖచ్చితంగా కూడా ఈ సవాళ్ళకు సమాధానం ఇద్దరు చెప్పాల్సి ఉంటుంది. మీ ఇద్దరిని ఖచ్చితంగా కూడా మళ్ళీ డిబేట్ లో ఇన్వైట్ చేయడం ఉంటుంది. మరి ఆ సవాళ్లకు ఎవరు స్వీకరిస్తారో అమ్మా న్యూస్ వేదికగానే చర్చిద్దాం. సో అంతకుముందు ఒక్కసారి మనం శివకుమార్ గారు, నేను వివేక్ పటేల్ కి ప్లస్ ప్రేమ్ గాంధీకి ఇద్దరికి కూడా చెప్తున్నా, ఈరోజు మీరిద్దరు ఆవేశంకి వచ్చి మీరు ఇక్కడ బీజేపీ నేను బీఆర్ఎస్ అని చెప్పి మీరు పోట్లాడుతుండ్రు. మీ అధినాయకులు వచ్చి మంచిగా ఇక్కడ గలీలో కొట్లాడుకుంటారు, ఢిల్లీలో కలుస్తున్నారు. ఎందుకు పోయి మీకు అవసరమే లేదు, ఇంత టెన్స్కి రావడానికి అవసరం లేదు. మీ పెద్ద నాయకులు అందరు కలిసి ఉన్నారు. మీ పెద్ద నాయకులతో ఒకసారి మీరు ఇచ్చిన సవాల్ని మీ పెద్ద నాయకులతో ఇప్పిస్తే అది ఒక సమంజసం. కానీ మీరు ఇవ్వడం అయితే నా ఉద్దేశంలో సమంజసం కాదు. అంటే నేను అదే మీరు ఇంతకుముందు అన్నట్టు వయసులో పెద్ద ఉండొచ్చు, లేకపోతే అనుభవం ఉన్న నేను చెప్తున్నాను. ఎందుకంటే మీ పెద్ద నాయకులు ఎవరన్నారని, మీ పార్టీ పెద్ద నాయకులు ఎవరని ఈ రకాలుగా సవాల్ చేయండి. కానీ మీరు చేస్తే దానికి ఏం లేదు, చలో లైట్ తీసుకోండి. అండ్ ఇంకోటి మన ప్రేమ్కి ఒక్క మాట, ఇంతకుముందు వివేక్ వెంకటస్వామి గురించి మనం మాట్లాడితే చట్టం దాని పని చేసుకోపోతుంది, అది గతంలో రాజశేఖర రెడ్డి గారి మాట, చట్టం దాని పని అది చేసుకొని పోతుంది అన్నది అందరూ అదే వాడుతున్నారు. కానీ ఈరోజు సృజనా చౌదరి ఎవరైతే ఉండేనో బ్యాంకులో పెద్ద మొత్తంలో డ్రా చేసిండు, నేను ఒప్పుకుంటాను. వాళ్ళకి ఆటోమేటిక్ డీటెయిల్స్ పోయిన తర్వాత అవకతవకలు అనిపించినప్పుడు అట్లా చాలా మంది మీద జరిగినాయి. ఇప్పుడు వివేక్ వెంకటస్వామి కాదు 13 మంది వ్యాపారుల మీద కూడా అయినాయి, సామాన్యమైనటువంటి వ్యాపారం మీద అయినాయి. ఎంత మొత్తంలో 1-2-3 కోట్ల రూపాయలు డ్రా చేసినప్పుడు వారి మీద ఇన్కమ్ ట్యాక్స్ వల్ల ఆటోమేటిక్ గా అసలు ఏం జరుగుతా ఉన్నటువంటి వాతావరణం తీసుకొని పోతా ఉంటారు. దాంట్లోనే తప్ప ప్రత్యేకంగా ఈయన మీద దాడులు చేయాలనేటువంటి వాదన మొత్తం 13 మంది జరిగి 13 మందిలో ఈయనొక్కడు. అయితే ఈరోజు వేరే న్యూస్లో నేను కూడా చూడడం జరిగింది వీడియో. మొత్తానికి పర్సెంటేజ్ ఆఫ్ ఓటు బీజేపీది తక్కువ ఉంది, బీఆర్ఎస్ది కొంచెం కాంగ్రెస్ కంటే కొంచెం తక్కువ ఉంది. సో ఈ గ్రాఫ్లు ఏం చేస్తున్నారంటే వీళ్ళ ఒప్పందం అనేది ఒకటి ఉంది కాబట్టి దాని విషయంలోనే ఒక వివేక్ ఒక్కోని మీదనే కాదు, ఇంకా మిగతా వేరే వాళ్ళ మీద కూడా ఇదే రకంగా కంటెస్టింగ్ ఎమ్మెల్యేస్ మీదనే చేయడం జరుగుతుంది. అది కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీదనే. ఎందుకంటే మీకు ఎప్పుడైనా చేసుకుంటే సరిపోయేది, ఖాళీ ఎలక్షన్ వచ్చినప్పుడే కర్ణాటకలో అట్లనే జరిగింది, తర్వాత ఇంతకుముందు జైపూర్లో కూడా ఎక్కడో జరిగింది. మొత్తానికి ఎలక్షన్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఐటీలు ఈడీలు గుర్తొస్తున్నారు. సృజనా చౌదరి ఇంతకుముందు టీడీపీలో ఉన్నప్పుడు ఆయన పైన ఈడీ కేసులు వేసిండ్రు, ఆయన మళ్ళీ బీజేపీ పోయినాక ఆయన ఏమైంది, నిన్న ఒక డిబేట్లు ఇట్లనే అన్నాడు ఒక పెద్ద మనిషి అనలిస్టు, వాషింగ్ పౌడర్ నిర్మా అని. ఎందుకంటే మా దగ్గర ఉన్నప్పుడేమో మంచిగా ఉండరు, మీ దగ్గరికి రాగానే వాళ్ళు వాష్గా ఉంటారు, క్లీన్గా ఉంటారు అని చెప్పి అట్లుంది పరిస్థితి ఈరోజు. అయితే ఇంకొక మాట ఏంటంటే మన వివేక్ పటేల్ ఒక్కటి ఏంటంటే, మీ కేసీఆర్ ఆల్రెడీ ఇంతకుముందు ప్రేమ్ చెప్పినట్టు ఒప్పుకున్నాడు,
నన్ను ఉద్యమం నుంచి నేను చాలా పోరాడినా, కష్టపడినా, బాగా డబ్బులు సంపాదించేసిన, కమిషన్లు తీసుకున్నా, ఇప్పుడు నాకు లీవ్ ఇచ్చేయండి, నేను ఫామ్ హౌస్లో వండుకుంటా అని. ఇక పబ్లిక్ కూడా అదే డిసైడ్ అయినరు. రేపు 30 తారీఖు అది చేస్తారు. ఇంకొకటి ఏంటంటే మన ప్రేమ్కి ఇంకొక సవాల్ ఏంటంటే, ఈరోజు మీరు బీసీ ముఖ్యమంత్రి అంటుండ్రు, బీసీ మంత్రాంగాన్ని పట్టుకున్నారు. ఓకే, సంతోషం. అట్లీస్ట్ ఓ తీర్మానమాలన్నా ఆయన రేజ్ చేసి కులపరంగా, సబ్ క్యాస్ట్ పరంగా మీరు ప్రోగ్రాంలు పెట్టండి. ఈ రెడ్డిలు, కమ్మాలు, తర్వాత ఇంకొక క్యాస్ట్, ఈ 3 క్యాస్ట్లే ఎప్పుడు వెల్మా, ఈ 3 క్యాస్ట్లే ఎప్పుడు రూలింగ్ చేస్తున్నాయి. వీళ్ళని పక్కకు జరపాలంటే బీసీలు ఎదగాలి, ఎస్సీ ఎస్టీ బీసీలు ఎదగాలి అనేది ఆయన ఏదైతే నినాదం తీసుకొని వచ్చి ప్రజలని మొత్తం అన్ని ఆర్గనైజేషన్లకి రెచ్చగొడితే, అది చాలా తక్కువ సమయంలో కొంతమంది చేసిండ్రు. పద్మశాలీలు చేసిండ్రు, మున్నూరు కాపులు చేసిండ్రు, ముద్దిరాజులు చేసిండ్రు. ఇంత చేసిన తర్వాత బీఆర్ఎస్కి ఒక ముద్దిరాజు కూడా ఇవ్వలేదు ఈరోజు. అంటే ఇంకా కూడా తక్కువ పర్సంటేజ్ ఉన్నోళ్ళే డామినేట్ చేస్తారు అనేది ఒక ఆలోచన ఉంది. సో దానికని చెప్పి ఈరోజు మీరు బీసీ ముఖ్యమంత్రి అనేది ఒక నినాదం తీసుకుంటారు. కానీ మీ ప్రధానమంత్రి ఆఫీస్లో దగ్గర 400 నుంచి ఇంకా పై చిలుకు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఉంటారు. అందులో ఓబీసీలు అంటే ఒక్క ఓబీసీ అంట. అది కూడా ఆయనకి 5 లక్షల రూపాయల కంటే కూడా ఎక్కువ శాంక్షన్ చేసే అథారిటీ లేదు ఆయనకు. ఇగో ఇది పరిస్థితి. మీరేమో రాష్ట్రంలోకి వచ్చే వరకు బీసీ ముఖ్యమంత్రి అంటుండ్రు, కేంద్రంలో పోతే 400 పై చిలుకుల ఒక్క బీసీ ఆడ ఆఫీసర్ ఉన్నాడు. ఇక మరి ఏ రకంగా ప్రభుత్వం నడుస్తుంది 9.5 సంవత్సరాలు అనేది మీరు కూడా అర్థం చేసుకోవాలి. బీసీ కాన్సెప్ట్, బీసీ నిదానం, బీసీ ముఖ్యమంత్రి అన్నటువంటి నినాదంతో మీరు వెళ్తున్నారు ప్రజల్లోకి. ఓకే, దాన్ని ఖచ్చితంగా కూడా ఒప్పుకోవాలి. ఎందుకంటే బీసీ ఐక్యత పెరగాలి, బీసీలకు న్యాయం జరగాలి అన్నటువంటి సంకేతంతో వెళ్తా ఉన్నారు. బట్ బీసీలకు ఎక్కడ కూడా అన్యాయం జరుగుతుంది అన్నటువంటి పాయింట్ మళ్ళీ కాంగ్రెస్ మళ్ళీ పైకి తీసుకొస్తుంది. అడంలో సందేహం లేదు, తప్పు పట్టయితే అవకాశాలు ఏం లేదు. ఓబీసీ విషయం మాట్లాడు ప్రధానమంత్రి, దాంట్లో వాళ్ళు ఒకరే ఉన్నారు, మిగతా వాళ్ళంతా కూడా అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు అంటున్నారు. దాంట్లో నేను దాని విషయం మీద ఒక క్లియర్ గా చెప్తా. అయితే ఆర్థికంగా కోణంగా ఒకవేళ నిజంగా చెప్పుకోవాలంటే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ కాకుండా మనం ఉత్తరం వైపు చూస్తే ఉత్తర భారతదేశం ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి బీసీలు అక్కడ ఓసీగా చలామణి ఉంటారు. ఎందుకంటే అక్కడ ఆర్థిక కోణంలో అన్ని సామాజిక వర్గాలు, అన్ని కులాలు అక్కడ ఒకే కేటగిరీలో లేరు. నిజంగా కూడా చెప్పాలనుకుంటే అక్కడ బ్రాహ్మణులు, కొంతమంది బ్రాహ్మణులు ఉన్నటువంటి కొన్ని తెగలు బీసీ కింద కూడా ఉన్నాయి. ఇప్పుడు ఓబీసీ ఒకరున్నారు, మిగతా వాళ్ళు లేరు, బీసీ పక్షాన లేదు అని అంటే మేము బీసీ ప్రధానమంత్రి అయినాము, బీసీ అంశం మీద మాట్లాడడం, మన రాష్ట్రానికి సంబంధించిన అంశంలో మాట్లాడి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వచ్చిన ఇప్పటి వరకు కూడా ఒక్కరు కూడా బీసీ ముఖ్యమంత్రి లేరు. బీసీలకు రాజ్యాధికారం రావాలనే ఆలోచనతో ఎప్పటి నుంచో అంటున్నారు. కాబట్టి దాని విషయం మీద భారతీయ జనతా పార్టీ 2 అడుగులు ముందేసి ప్రధానమంత్రి గారే స్వయాన బీసీ ముఖ్యమంత్రి అని అనౌన్స్ చేశారు. దాంట్లో తప్పేముంది? ఒకవేళ నిజంగా కూడా మీరు అంటున్నట్టు పిఎంఓలో లేకపోతే ఇక్కడ ముఖ్యమంత్రికి తప్పేముంది? ఇక్కడ ముఖ్యమంత్రి బీసీ ముఖ్యమంత్రి కావచ్చు కదా. ఓబీసీలు అక్కడ లేరు అని అంటే నిజంగా కూడా సముచితమైనటువంటి స్థానం లేకుండొచ్చు, లేదా దానికి సంబంధించిన ఏదైతే పిఎంఓలో చేసే స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగులు ఉన్నారా లేదా దాని వివరాలు పూర్తిగా నా దగ్గర అయితే లేవు. అన్న చెప్పిండు నిజంగా కూడా ఒక్కరే ఓబీసీ ఉండుండొచ్చు, దాంట్లో నేను సందేహం పడతలేను. నేను దాని వివరాలు కూడా పూర్తిగా తీసుకుంటాం. ఒకవేళ ఓబీసీ ఎందుకున్నారు, ఎంతమంది ఉన్నారు, ఆ పిఎంఓకు సంబంధించినటువంటి అంశాలలో కొన్ని వివరాలు మాకు కూడా పూర్తిగా తెలియదు. కాబట్టి తెలియని విషయం తెలియదనే మాట్లాడతాం. ఇది ఒకటి అంటా ఉన్నాం, మన తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమంత్రి గారు డైరెక్ట్ గా బీసీ ముఖ్యమంత్రి అన్నప్పుడు బీసీ లేకమై భారతీయ జనతా పార్టీని ఆదరించడంలో సందేహం లేదు. ఖచ్చితంగా ఆదరిస్తారు కాంగ్రెస్ పార్టీ, మరి ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ. ఈ 2 పార్టీలకు సరైన టైంలో ప్రజలు బుద్ధి చెప్తారు. ఎవరు గెలుపు, ఎవరు ఓటమి, ఎవరెంత గ్రాఫ్ ఉంది, ఎంతమంది గెలుస్తారు, నలుగురే వస్తారా, స్వయం కృపాపాదమా, ఏం జరిగింది, ఇవన్నిటికీ పూర్తి ఆన్సర్ వచ్చేది ప్రజల నుంచే. ప్రజలైతే పూర్తిగా చూస్తా ఉన్నారు, ప్రజలతోనే సరైనటువంటి అవకాశాలు ఆశిస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన ఉన్నది, ప్రజలతో మమేకమై ఉన్నటువంటి పార్టీ. మేము అదే ఆశించి ఉన్నాం. కానీ ఎక్కడ అడుగుతా ఉన్నాను నేను, మీరు బీసీ మంత్రిత్వం, బీసీని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పే మీరు కేంద్రంలో బీసీల కోసం ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయలేని మీరు ఈ రోజు మాట్లాడుతా ఉన్నారా? బీసీల కుల జనగణన చేయడం చేత కానీ మీరు మాట్లాడుతా ఉన్నారా? ఈ దేశంలో
కుక్కలకు నక్కలకు పిల్లలకు జంతువులకు లెక్క ఉంటది కానీ బీసీ కుల జనగణన చేయడానికి లెక్క ఉండదు. మీరు మాట్లాడుతా ఉన్నారా? స్వామి గారు మీరు మంచి పాయింట్ రేజ్ చేశారు. 2014లో కుల జనగణన తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. దాని లెక్కలు కేసీఆర్ దగ్గరే ఉన్నాయి. మరి ఎందుకు ఇంతవరకు బయటికి పెట్టలేకపోతున్నారు? 2011లో కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు కుల జనగణన చేసింది. కానీ మొత్తం సబండ వర్గాలకు అందరినీ కలిపి జన గణన చేసినటువంటి నివేదికను అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ లో ప్రవేశపెట్టింది. బట్ ఎన్ని కులాలకు బీసీలు ఎంతమంది ఉన్నారు అన్నటువంటి ఒక లెక్కను మాత్రం కాంగ్రెస్ కూడా ప్రకటించలేదు. దానిపై రికార్డ్ దాని తర్వాత బీజేపీ చేస్తామని చెప్పింది, చేయలేకపోయింది. బట్ అదే పాయింట్ ని కేసీఆర్ 2014లో చేశాడు. ఆ పాయింట్ ని పట్టుకొని, ఆ పేపర్లను పట్టుకొని, ఆ లెక్కలను పట్టుకొని ఈ రోజు గొర్రెలందరికీ బర్రెలందరికీ అన్నటువంటి పంపిణీ కార్యక్రమాలు కూడా కేసీఆర్ చేస్తున్నాడు. దాని ప్రకారమే ఈ రోజు ప్రతి పథకం దాని ప్రకారమే ఇంప్లిమెంట్ చేస్తున్నాడు అనేది ప్రతిపక్షాలు ఖచ్చితంగా బండగుడ్డి చెప్తా ఉన్నాయి. మరి భారతదేశంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 29 కేంద్ర పార్టీ ప్రకటించలేకపోయింది. తెలంగాణలో జరిగినటువంటి 2014లో ఉన్నటువంటి పేపర్లు ఎందుకు బయట పెట్టలేకపోతుంది? బీఆర్ఎస్ ఎందుకు బయట పెట్టలేకపోతుంది? మీరు ఏ ఒక్కరు కూడా 2018లో వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర సమగ్ర సర్వే యొక్క రిపోర్ట్ ని బయట పెట్టమని చెప్పి మీరు ఏ ఒక్కరు కూడా అడగలేదు. దానికి సంబంధించి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ మీరు అడిగి తీసుకోండి. సమాచార హక్కు 2005 చేసినటువంటి నివేదికలకే రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమాధానం లేదు. ఇప్పటి వరకు ఆర్టీఐ యాక్ట్ ద్వారా కొన్ని లక్షల అప్లికేషన్స్ ఆర్టీఐ ఆఫీస్కి వెళ్ళినాయి. కుల జనగణన 2014 డిసెంబర్లో జరిగినటువంటి కుల జనగణనకు సంబంధించినటువంటి నివేదిక రిపోర్ట్లు 2015 మార్చి 14వ తేదీకి కేసీఆర్ క్యాబినెట్లకు చేరినాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు లక్షల అప్లికేషన్స్ ఆర్టీఐ ద్వారా ఆర్టీఐ ఆఫీస్కి వెళ్ళినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కుల జనగణనకు సంబంధించినటువంటి ఒక్క పత్రాన్ని కూడా బయటకు విడుదల చేయట్లేదు. స్వామి గారు, ఇప్పుడు మీరు ఏం చెప్తా ఉన్నారంటే ఆరోపణలే చేస్తా ఉన్నారు. మేము చాలా వ్యాలిడ్ పాయింట్ మాట్లాడుతా ఉన్నాం. వాటికి సంబంధించి వాళ్ళని అడగట్లేదు. బీజేపీ చేయలేకపోయింది, కాంగ్రెస్ చేసింది 2011లో, కానీ బీజేపీ చేయలేకపోయింది అన్నటువంటి పాయింట్ బీజేపీ కూడా వేస్తా ఉన్నాం. బట్ చేసిన కేసీఆర్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు బయట పెట్టలేకపోతుంది? ఓబీసీ మంత్రిత్వ శాఖ గురించి ఎందుకు అడగరు? గెలవని తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు 56% పైగా ఉన్నటువంటి బీసీలను అవమానించడం కాదా ఇది? రైట్. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జోరుగానే ప్రచారాలు కొనసాగుతున్నాయి. బట్ పీకే సర్వేల ఆధారంగా కేసీఆర్ కొంత ఆలోచిస్తున్నాడు అన్నటువంటి సంకేతాలు కూడా వినబడతా ఉన్నాయి. మొత్తానికైతే ఈ రోజు డిబేట్ పాయింట్ లో ఇది ప్రధాన అంశంగా మనం తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ డాక్టర్ శివకుమార్ గారు, అండ్ థ్యాంక్ యూ స్వామి వివేక్ పటేల్ గారు, అండ్ థ్యాంక్ యూ ప్రేమ్ గాంధీ గారు. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పీకే సర్వేల ఆధారంగానే గతంలో అనేక ఎన్నికలు నిర్వహించినటువంటి సీఎం కేసీఆర్ ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో పీకే ఆధారాలు ఇచ్చినప్పటికీ దాదాపుగా సుమారుగా 3 నుంచి 4 గంటల వ్యవధిలో మాట్లాడినప్పటికీ కూడా కొన్ని సీట్లు కోల్పోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. గవర్నమెంట్ ఫామ్ చేయలేని దిశగా కూడా బీఆర్ఎస్ పరిస్థితి ఉంది అన్నటువంటి సంకేతాలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ గ్రాఫ్ 6 గ్యారెంటీలతో దూసుకెళ్తోంది. దాంతో పాటుగా ఇంకో కొన్ని పార్టీల మద్దతును కూడా కాంగ్రెస్ తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. రేపు ఒకవేళ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే కూడా ఖచ్చితంగా కూడా పలు పార్టీలకు సంబంధించిన మద్దతుతో పాటుగా కేసీఆర్ ని ఇంటికి పంపడమే లక్ష్యంగా కూడా కాంగ్రెస్ ఆలోచిస్తుంది అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. బట్ ఎటగేలకు డిసెంబర్ 3న జరగబోతున్నటువంటి రిజల్ట్స్ కి సంబంధించిన నేపథ్యంలో ఏ పార్టీ గెలవబోతా ఉంది, ఏ పార్టీ ఇంటికి వెళ్ళబోతా ఉంది మాత్రం ప్రజలైతే తీర్పు ఇవ్వబోతా ఉన్నారు. మొత్తానికి ఇది ఈ రోజు డిబేట్ పాయింట్. మరో డిబేట్ పాయింట్తో మళ్ళీ కలుద్దాం. అంటే నేను చూస్తున్నాం జనం కోసం నిజం కోసం.